హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ దగ్గర చాలా కాలం అయిపోయిందని చెప్పను మా బ్రో, ఎందుకంటే ఒక్క వారమే లేట్ అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డే వల్ల వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. అదే వీడియోని మీ ముందుకి ఇప్పుడు తీసుకొని వచ్చేస్తున్నాను మా బ్రో. మీరందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారు, చాలా ఫన్ ఉండిద్ది, చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మా బ్రో. ఏంట్రా చాలా రోజులకి నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాడు అనుకోకండి, ఇలా తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని మీ కోసం తీసుకొచ్చాను మా బ్రో. మీరు ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళండి, చాలా అంటే చాలా సూపర్. నా బర్త్డే సెలబ్రేషన్స్ అల్లాడిచ్చేసింది మా బ్రో. అదో చూసారా, కటింగ్ చేసేసాను మొన్నటిదాకా, బియడ్ ఇక్కడ దాకా, జుట్టు ఇట్లా ఉంది కదా, సడన్ గా మొత్తం ఓవర్ చేంజ్. ఒక్కసారి మీరు వీడియోలో మన కొత్త లుక్ కూడా ఉన్నది, మీరు ఖచ్చితంగా చూసేయండి. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఆలస్యం వద్దు, వచ్చేయండి. అదిగోండి, నేను బాబా గుడి నుంచి వచ్చేటప్పటికి అమ్మ గులాబ్ జామ్ పిండి కలుపుతుంది. ఆ తర్వాత ఇంకా గులాబ్ జామ్ చేసినమాట, అందరు కలిసి చేస్తారు. మీరు చూడండి, నేను బాబా గుడి దగ్గర నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి అదిగోండి ధీరజ్ ఉన్నాడు, ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తారు. వద్దులే, కాలింది, వద్దులే. ఈ మధ్య ట్రెండ్ లో ఉంది కదా సామాన్లు బాగుండాలని, అందుకని మన పిల్లలు కూడా అలా అంటున్నారు అనమాట. మీరేం పట్టించుకోకండి, ఆమె కూడా ఒంగోలు ఆమె కదా. వచ్చేటప్పటికి ఇందాక అమ్మ చేస్తుంది కదా, ఇప్పుడు వీళ్ళ ఈ గులాబ్ జాములు చూడుతున్నారు. ఇదిగో కొత్తగా ధీరు ఈ హీరో వచ్చాడు అనమాట. అదిగో మా బామ్మది బాబీగాడు, వీడు ఊరు నుంచి వచ్చాడు, పందులపల్లి నుంచి. బర్త్డే అయితే నాది. ఇదిగో నీకు తెలుసుగా, మన వీడియోలో ఉంటాడు ప్రభాస్ అల్లుడు. ఇదిగో ఈరోజు కొత్తగా గులాబ్ జామ్ చేస్తున్నాడు అనమాట. చూడండి, రౌండ్ తిప్పుతున్నాడు వాడు. అది నిలుగు తిప్పి తర్వాత రౌండ్ తిప్పుతారంట. మరి చూద్దాం ఎలా వస్తున్నాయి. అబ్బో అప్పటికే ఏంది రే, 1 2 3 4 6 అయిపోయినాయి. అమ్మా చేస్తున్నావుగా, ఓకే చేసేయండి, టైం కూడా అవుతుందిగా. 12కి నాకు గులాబ్ జామ్ ఇచ్చేయండి. కమాన్ కనయ్య, వీళ్ళు ఏం చేస్తున్నారు కనయ్య? ఏదో చేస్తారులే, మనకెందుకు. ఇదిగోండి రౌండ్ షాట్, మామకే చూపించాలి. ఏదిరా ప్రభాసం చేసింది ఇట్లా ఇదే. ఓకే, బాబీ గారు టెన్షన్ పడతా చేస్తున్నాడు. అది ఎలా వచ్చింది ఏంటి అని తీసుకో, ఏం పోతే ఫ్రీతో. చేతులు ఏంద్రా కరపలు ఉంటున్నాయి బాబీగా, తినట్లా సరిగా. అయ్యే చెంచం అయ్యా, అదిగో రౌండ్కి వచ్చింది. అదిగో ఫాస్ట్ కానీ వెళ్ళమ్మా, బాగా చేయాలంటే బాగా రావాలమ్మా. ఎట్లా చేసినట్టయితే కుదరదు. తీరుమామ చూడు, అసలు వాడు ఏమో భూచక్రం తిప్పినది. బాహా ఏమి గోయిన తర్వాత కూడా చేస్తుంటే చూస్తావు ఆయన, అసలు మామూలుగా కాదు, అసలు చేత్తో తిప్పుతున్నాడు అసలు తీరుమామ. అది మమ్మీకి వెళ్ళిచ్చు, పింకీ నిద్రపోయేది అనమాట. అయితే చేయకుండా అది పింకీ చూస్తావు ఆ వీడియో, దీరుగాడు సంగతి చెప్పు. అదిగో ప్రభాస్ గారు తలుపుతున్నాడు చూడు, అదిగో చూడు. అంతలో దీపు గారు ఫ్రెష్ వచ్చాడు. ఏడ చూడండి స్పెషల్ అయినా పోతుంది సాయన్న వచ్చేసాడు. సాయిగాడు కూడా వాడు చేస్తున్నాడు. ఇదిగో అందరు ఇయ్యా ప్రభాస్ నీ చూపియమ్మా. ఓకే విడిది అబ్బా, దీపుగాడు దీరు అబ్బా, ఇదిగో దీరుగాడు అసలు మామూలు కాదు. అదిగో అదిగో ఏది బంగారు ఇది అందరు అబ్బా, అందరూ బాగా చేశారా? అయినా ఒకసారి అందరూ ఓకే. ఎంతమంది చేస్తే ఇంకేంటి అయిపోయింది కూడా. ఓకే, ఇంకా చెప్పట చేసేసుకుందాం మామ బ్రో. మీరు చూడండి, అదిగో ఎన్టీఆర్ అంట. మా బాబు చూపిస్తున్నాడు, మా పుట్ట బామ్మది. అది అయిపోయింది మొత్తం, ఇంకా దాన్ని వేసేయండి మా. ఇంకా వెళ్ళి వేయం చేసేయి తీసుకెళ్ళి. ఓకే, ఇదిగో అందరూ సూపర్ చేశారు. ఇంకా బాగా అవ్వండి. ఇందాక పిల్లలు అమ్మ అందరు కలిసి చేసిన గులాబ్ జాములు అమ్మ ఇప్పుడు వేయిస్తుంది మా బ్రో. ఇది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గులాబ్ జాములు నా బర్త్డే రోజు మా అమ్మ చేసి పెడుతుంది అనమాట. నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. నా బర్త్డే రోజు మాత్రమే తింటాను మా బ్రో.
మిగతా రోజులు ఒకటి తింటాను, బర్త్డే రోజు మాత్రం 4 తింటాను. అందుకని అలా చేసి పెడుతుంది మా బ్రో. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ రాత్రిపూట, ఇప్పుడంటే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు, కేక్ ఇలా చేస్తారు. కానీ చిన్నప్పుడు నేను పనుకునే ముందు మా అమ్మ గులాబ్ జామ్ చేసి పొద్దున్నే లేచి నాకు స్నానం చేపించి, అంటే ఇప్పుడు నలుగు పెట్టినట్టు స్నానం చేపించి ఆ తర్వాత కొత్త బట్టలు వేసి గులాబ్ జామ్ పెట్టితే మా బ్రో, ఇంకా మీరు కూడా చూడండి. మనం దీనికి ఒక సపరేట్ వీడియో తీసుకున్నాం తర్వాత. అన్న బర్త్డేకి గులాబ్ జామ్ దగ్గర. ఓకే అమ్మా, ఎలా ఉన్నాయి? సూపర్ సూపర్, చాలా బాగా వచ్చినాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అన్నయ్య బర్త్డే స్పెషల్ గులాబ్ జామున్, ఎంటీఆర్ గులాబ్ జామున్. కానీ మా అమ్మ చేసింది, వీవమ్మ. అన్న మాత్రం ఇదే తింటాడు అంతే. ఫస్ట్ ఇదే తింటాడు అన్న, అందుకని ఇది తీసి పెట్టా దాంట్లో వేయకుండా. ఓకే అమ్మా. అదే ఇంకా ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. తమ్ముళ్ళు వస్తున్నారు, బావమద్దులు, అల్లుడ్లు అందరూ వస్తున్నారు మా బ్రో. ఒక్కొక్కరు చాలా చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, పూణే వెళ్ళాల్సిన మా రవిగాడు వెళ్ళకుండా ఆగిపోయి అందరూ వచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ మా బ్రో. నా బర్త్డేని వీళ్ళు సెలబ్రేట్ చేయడానికి ఖచ్చితంగా ఎక్కడున్నా వస్తారు మా బ్రో. అలాంటి ఫ్రెండ్స్ నాకు నా జీవితంలో దొరికారు మా బ్రో. వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పలేను, ఏది చెప్పలేను. వీళ్ళతో పాటు ఎప్పటికీ నేను ఉంటాను, నేనున్నాను మీ అందరికీ. మీరు నాతో పాటు కూడా మీరు ఎప్పటికీ నాతో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను మా బ్రో. ఫస్ట్ టైం లాగా ఉంది, నేను ఇట్లా రిలాక్స్ గా కూర్చోవడం. అంటే కరెక్ట్ గా గులాబ్ జామ్ చేస్తా ఉంటాను నేను. యాక్చువల్గా బిఫోర్ లో చేశాను అది కదా నేను అంటుంది. గుండె చేసుకున్నా అదే రిలాక్స్ రిలాక్స్. ప్రశాంతంగా కూర్చొని అన్న బర్త్డే చూడు. అందరూ వచ్చి దివాన్ కాట్ మీద కూర్చునేసరికి వాడికి ప్లేస్ లేదని వాడు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. చూడండి షర్లాక్ గాడు. బర్త్డే వచ్చిందా? సాయి బాత్రూమ్ లోకే కదా సాయి, టైం ఉంది చూడండి. ఇంకా బర్త్డేకి టైం ఉందని చెప్పి వీళ్ళందరూ నన్ను ఆడుకుంటున్నారు మా బ్రో. ఇంకా ఏం చేశారంటే వరుణ్ గాడు వద్దను అయినా బొత్తిన సాయి వినాయక చవితి అప్పుడు చరణ్ అక్కడ సముద్రం దగ్గర ఏమేమి హడావుడి చేశాడో ఇప్పుడు మీకు చెప్తాడు, మీరు కూడా వినండి, ఎంజాయ్ చేయండి మామ బ్రో. వస్తున్నాను కలిగి దాకా వస్తున్నాను. మిస్ అయిపోయినట్టుగా ఇదేదో ఉంది. వినాయకుడు మొత్తం వెళ్ళిపోయింది ఆడ. కూర్చున్నాం మానుకొని పెట్టుకొని నిమ్మకాయలు తీసుకుని అమ్మ ముచ్చిన సింధుగాడి మీద వేస్తాడు. వెండి నీకు పెళ్ళైందంటే నాకా ఇంత యాక్షన్. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ బాలు వాళ్ళ తాత ఉంటే ఆయన బిత్తరపోయాడు. ఏంటి బాబు అంటే ఈయన హెవీలో ఉంటే పనుకో ఊరికట్టు కూర్చోన్నాడు. ఆయన అమ్మగారు హెవీగా ఎవరు జగత్ బాబు వచ్చాడు, మిస్ అయిపోయింది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని. సినిమాలో పెడతాడు వాడు. మాలిక ముందు, మాలికన్నా ముందే పెడతాడు ఒక సినిమాలో. మారి తర్వాత దానిలో ఎట్లా ఉంది బొక్కలే పొద్దున కాదు ఇలా కలుపుతాడు అనమాట. ఇంకేంది పోయినా
ఇగో ఇది ఇచ్చు అరగంట పైన పట్టిందిరా తిప్పి తిప్పి వీడియో టైం 1 minute ఉందా ఏమంటారా మల్లికి పోయాడంట కళ్ళు కనపడదు కేక్ తేలో టైం గులాబ్ జామ్ కొత్త గులాబ్ జామ్ ఇప్పుడే చేసిన చేపల బాక్స్ దాంట్లో చేపలు కాదు నీళ్ళు ఉంటాయి అదే హ్యాపీ బర్త్డే టు యు అయినప్పుడే చిట్టి బాబాయ్ వాడలే అట్టగా దరిగా వాడాలి మీసాల గోపాల వాడాలి మాట ఇప్పుడే అయింది 12 చేతుల బాటిల్ నీకంటే ఎప్పుడు పంపించింది ఎవరు వాడు వాళ్ళే వాళ్ళ వెనకాల పిల్లకాయ లోపల అందరు విష్ చేస్తుంటే సడన్ గా ఢామ్ అని సౌండ్ వచ్చింది. ఏంటా అని బయటకు వచ్చి చూసేటప్పటికి దీపు అనో ధీరుగాడు బాంబులు పేలుస్తున్నారు మామ బ్రో. చూడండి ఎలా పేలుస్తున్నారు వాళ్ళు. ఆడ పెడుతున్నారు వాడు బాగానే పేల్చుకుంటున్నారు ఇప్పుడు దాకా మీరు కరెక్ట్ కొంప ముందు పెట్టాడు అందుకే కనిపించారు. దీపో వచ్చి అందరు పరిగెత్తుకుంటారు సార్ ఇక చాలే capturing all the moments. Begin. ఏం ట్రై చేశారు మీ ఫ్రెండ్ ని మొగ్గే వెలిగింది పారిపోతాడు కాసేపు ఏడిపిద్దాం అని కేక్ మాత్రం అంటే ఇటు కూడా కేక్ తీసుకొచ్చాడు. అంటే ఈ కేక్ గులాబ్ జామ్ కట్ చేయించిన తర్వాత తెమ్మన్నా కదా నేను కేకు. ఏం చేస్తున్నాడు? పెద్ద ప్లానింగ్ చేశారు వీళ్ళైతే. గులాబ్ జామ్ కట్ చేయించి ఆ తర్వాత కేక్ అంట. అంటే ఈసారి నేను బర్త్డే చేసుకొని అని చెప్పేసరికి అమ్మను ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా ప్లానింగ్ చేశారనమాట. ఆ కేక్ ఏంటో మీరు చూడండి మామ బ్రో. అక్కడ నాకు కాలు నొప్పి పుట్టి కాళ్ళు ఉత్తకుండా ఉంటాయి, అది కూడా వీడియో తీస్తున్నాడు. మీరు మాత్రం కేక్ చూడండి మామ. ఐఏఎస్ చేశారా? అదే ఐఏఎస్ మన అవలే పోయే పేర్లు నీ అమ్మ కాదురా అమ్మ. అది సాయి రా. సాయి ఎవరురా మీ వంకాయ బాంబు? అబ్బా సాయిరామ్ వంకాయ బాంబు పెట్టేసరికి కాపాడండి. ఈయనేంది గుళ్ళ ఆహారం తిరిగిస్తాడే
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ స్పార్క్ చూసారా ఎంతసేపు వస్తుందో, అది బాగా స్పార్క్ బాగా వస్తుంటే అక్కడ మా షెర్లాక్ గారు చూడండి, నేను లేకుండా కేక్ కట్ చేస్తారా అని చెప్పి అనేసరికి ఇంకా వాడిని తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని వాడితో పాటు నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. చూడండి. అంతే పెట్టక్క, అంతే పెట్టక్క. అక్కడ అమ్మ చూపిస్తున్న ప్రేమ చూసేసరికి నా వల్ల కాలేదు మహాబ్రో. కంట్లో నుంచి నీళ్లు వచ్చేసినాయి. నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను బాగా లేకపోయినా మా అమ్మ నా కోసం నిలబడి నా పుట్టినరోజు చేస్తుంది చూసారా, నా వల్ల కాలేదు మహాబ్రో. అందుకే బరస్ట్ అయిపోయాను. కానీ కాసేపుడికి నేను మళ్ళీ నార్మల్ చేసుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కోసం, నా తల్లి కోసం నేను మళ్ళీ నార్మల్ అయ్యి వాళ్ళందరినీ బాధ పెట్టకూడదని చెప్పి మళ్ళీ నేను పుట్టినరోజు మామూలుగా చేసుకున్నాను మామ బ్రో. రే నువ్వు కూడా చూడు అంతే. ప్లీజ్ బర్త్డే రోజు ఆడకూడదు ప్లీజ్. ఆ దరిద్రుడు చూస్తాడు ఈ వీడియోని ఖచ్చితంగా. ఈ వీడియో చూసినప్పుడన్నా వాడికి కొంచెం అన్నా ఇది అనిపించాలి. అంతే, ఇంకా మెన్షన్ లేదు. ప్లీజ్ కనయ్య ప్లీజ్ అన్న బీ హ్యాపీ అన్న, పాజిటివ్ వైబ్స్. ఈ రోజు అసలు ఆడకూడదు నువ్వు. అబ్బాయికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 42. ఇంకో మా అబ్బాయికి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి పిల్ల ఇది. ఏమన్నా పెట్టుకోవడానికి పెళ్లి చేస్తానంటే వద్దంటున్నా. నేనేం చేసేది? అది పిల్ల ల్యాప్టాప్ పెట్టుకోవడానికి చేసుకోండి, ఇబ్బంది ఏముంది? చూడు వాటర్ సాయి యశ్వంత్ రెడ్డి డాక్టరా? వాడు అసలు స్టార్టింగ్ నుంచి లేడు. వస్తానన్నాడు కదా, మర్చిపోయా పాపం. సరే ఏంటి ప్రమోద్ గారు ఊరికనే ఏడుస్తున్నాడని మాత్రం అనుకోకండి మా బ్రో. నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఎంత బాధపడుతున్నా కానీ మా అమ్మ చూపిస్తున్న ప్రేమకి, నా ఫ్రెండ్స్ చూపిస్తున్న ప్రేమకి ఇంకా నాకు మాటలు రాక అలా వచ్చేసింది. ఇంకా సేపటికి నేను నార్మల్ అయిపోయి నేను ఇంకా వాళ్ళతో పాటు కలిసి ఫొటోస్ దిగాను. చూడండి. సూపర్ సూపర్ బాగుందా? ఇదే రెడ్ కలర్ కేకు, రెడ్ కలర్ పిల్లో. ఇటు సింగిల్ ఫోటో తీయటి పంపిద్దాం. ఎవరికైనా పంపిద్దామా? అదే కథ. నవ్వాలి, బాగా నవ్వాలి. కళ్ళు ఐటీ మా తెలుసు, నువ్వు ఐటీ అని మా తెలుసు. లవ్ మేక్ ఇట్ ఆయన వాడుతున్నాడు సిచ్యువేషన్. నాకు ప్రేమని పంచటమే తెలుసు, ప్రేమని చెడగొట్టడము, విడగొట్టడము, బాధ పెట్టడం నాకు తెలీదు. నాకు తెలిసినంత కాలం నేను అందరికీ నా ప్రేమని ఇస్తూనే ఉంటాను. అక్కడ అదే సింబాలిక్ గా చూపించాను మా బ్రో. అదిగో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటా అదిగో షెర్లాక్ గడ్ నాడు వాడికి కూడా కేక్ పెడతాను. చూడండి వాడికి ఎలా కేక్ పెడతాను మీరు ఒకసారి చూడండి. ఎవరు చేస్తుంది? వాడు వస్తున్నాడు ఆ తలుపుకి సరిగ్గా అటుండు నేను చెప్పాను కలదు. అది హెవీ ఫైన్.
ఎందుకు 16 Pro ఇది 16 ప్లస్ నేను తీస్తా నీకు కావాల్సిన విధంగా ఎక్కువ తీస్తాను కానీ చుమ్మా ఏ నుంచి తీసినట్టుంది అనుకో కొరుకుతాను నువ్వు ఫస్ట్ కానీ నువ్వు కమాన్ బాగుంటుందా ఏంది బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఇదే బెటర్ వాడి ఫోన్లో వాడి పుట్ట భారత బాబు వచ్చిందా తీసా చాలా ఎందుకు రాలే మళ్ళీ వాడు ఫిల్టర్ చేసి పంపి రేపు పొద్దు రాత్రి అయితే నేను అన్ని పంపిస్తాను. రవి పెళ్ళైన వాళ్ళు పెద్ద పెద్ద మనుషులంతా ఎవరు వీడియో కాల్ కాదురా వాడు వీడియో తీసుకుంటున్నాడు నేను వచ్చి అన్నాం అనుకున్నా అరే తర్వాత చూసుకున్నారా చేయదంటున్నాడు అప్కమింగ్ పెళ్లి కొడుకని వాడు ముందే కొంచెం కొంచెం తింటానని చెప్పాను నేను అందరూ ఏంట్రా సడన్ గా సల్మాన్ ఖాన్ వచ్చాడు ఇక్కడికి ఇప్పుడు హ్యాపీయా హ్యాపీ అమెరికా మల్లిగా ఆడికి చెప్పని అవసరం లేదు పెద్దతనం అక్కడే ఉంది వెళ్ళిపోతుంది ఇందాక వాడు ఎందుకు పిలుస్తాడు నేను చెప్పింది తిన్నండ్రా దీన్ని విసుగుతున్నాడు రా వాడు నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు కేక్ ఒక లెటర్ పెట్టాలి వాడికి లెటర్ పెట్టాలి వాడికి చెప్పండి నేను చెప్పను తీసేస్తా అంతే ఏమన్నాడు పిల్లడా చూడండి స్టార్ అంటే రెవలేరా కన్నం సినిమాలు వదిలి పెడతా గుర్తుందా లాస్ట్ ఇయర్ ఈయన వాడిని ఈయన్ని ఎత్తుకొని వెళ్ళావు కలికి 12 గంటల్లో కూర్చోబెట్టుకొని వాడిని బాబీ గారిని అందరికంటే పెద్ద ముండా కొడుకు అందరికంటే పెద్ద ముండా కొడుకు అంట అందుకే చూడు సపరేట్ కేక్ తీసినాడు అంటే నెక్స్ట్ జనరేషన్ అని ముందే చెప్తున్నా నువ్వు శోభన్ బాబు ఇప్పుడు పెట్టాలి కాదు జగపతి బాబు వాటర్ లేకపోయిందా కేక్ అంతా తినేవాడు కూర్చొని బాగుంది ఇదే రాదురా అదే పెట్టేది అన్న మూమెంట్ లో రాలా అదే మూమెంట్ లో వచ్చింటే అయ్యేసరికి 11 వాడు ఆంటీ ఇదిగో మీరు చూస్తున్నారు కదా బ్లాక్ షర్ట్ వాడు నా చిన్న బామ్మద్దు అనమాట బాబీ గాడు వాడికి నేనంటే పిచ్చి అనమాట పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాడిని ఎత్తుకొని పిల్లోడి దగ్గర నుంచి ఎత్తుకొని పెంచానమాట వాడు అందుకని పందల పిల్లలు ఊర్లో ఉన్నా ఎక్కడున్నా ఇంట్లో వాళ్ళతో చెప్పి నేను బావ బర్త్డేకి వెళ్ళాలని చెప్పి వస్తాడనమాట వాడు అక్కడ కేక్ పెడతామంటే ఎదవలు ఏదో కాన్సెప్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆ కాసేపు తర్వాత మీరు చూడండి ఏం చేస్తారో అది కాదురా నేను చెప్తా వాడు మోడల్ కూడా చూసి తీసుకున్నాడు రా అరే ఈ సంవత్సరం నుంచి అయినా అది వాడే ప్రమోద్ దగ్గర నేనే చంపురా నువ్వు లంబు అయ్యా దీరు తర్వాత దీపు గాడు వచ్చి కేక్ పెట్టడానికి వచ్చాడు అంతలోకి ఎవడో గ్యాస్ బాంబ్ వేశాడు అదో మీరు చూడండి ఎవరైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి మా బ్రో నిజంగా పూజంపుల్లాగా అయ్యారు ఇద్దరు
ఫోటో ఇటు చూడండి రా, ఆ కేక్ నువ్వు తింటావా నేను తింటా అన్నాడు. అనగన్నట్టు వాళ్ళే మనం తిన్నాం లేరా అన్నట్టు చూస్తున్నారు. గిన్నెలో గులాబ్ జామ్ వేసుకోవాలి. ఫోటో 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 తీ. ఎవరు కేక్ లేదు అసలు. ఇక్కడ వాళ్ళు కాల్ చేస్తే మా అమ్మ మాత్రం సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళి ఏదో చేస్తుంది మామ బ్రో, నాకైతే తెలీదు. ఇక్కడైతే వీళ్ళు ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి సర్ప్రైజులు అన్ని ప్లాన్ చేశారనమాట. అవి ఏం చేస్తారంటూ నాకు తెలీదు. అంతలోకి నాకు కళ్ళు మూసారు. ఒక్కసారి చూడండి మీరు కూడా. అంతే మామ బ్రో, ఇప్పటికైతే పార్ట్ 1 గా పార్ట్ 2 గా తీసుకొని మీ ముందుకు తీసుకొని వస్తాను. మొత్తం కలిపి ఒకేసారి పెట్టేద్దాం అనుకున్నాను, కానీ చాలా చేసామంటే చాలా జరిగినాయి. అసలు నేను ఇందాక అలా ఎందుకు రియాక్ట్ అయ్యాను, అసలు అమ్మ ఏం తీసుకొచ్చింది, మనోళ్ళు ఏమేమి గిఫ్ట్ ప్లాన్ చేశారు, ఇంకా అక్కడి నుంచి పక్కన రోజు మనం ఏం చేసాము, మిగతాయి మొత్తం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి నాకు విషెస్ కూడా చెప్పండి మామ బ్రో. ఎందుకంటే నేనుంది మీకోసం, మీరుంది నా కోసం. అందుకే నేను మీ ప్రమోద్ అగ్రవాల్. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.